ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీకందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్నారా? ఈ వాగ్దానము మీ జీవితంలో నెరవేరాలని ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయమని అడుగుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చూద్దాము. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 10వ వచనము 2వ మాట నేను చదువుతున్నాను, గమనించండి. నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించెను. నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానముతో మనతో మాట్లాడుచున్నాడండి. ఇంతవరకు నీ జీవితంలో నీవు చేయుచున్న ప్రతి పనిలోనూ, ప్రతి ప్రయత్నంలోనూ, ప్రతి కార్యంలోనూ నీవు చేయుచున్న వాటిలో నీకు విజయం కలగట్లేదా? నీవు చేయుచున్న పని సఫలం కావట్లేదా? నువ్వు చేయుచున్న ప్రతి ప్రయత్నము నీకు వ్యతిరేకత కలగచేస్తుందా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానము ఈరోజు నీకు నాకు ఇచ్చి ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించెను. ఇది మొదలుకొని ఈ వాగ్దానము రిసీవ్ చేసుకొని వాగ్దానము ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. మీరు చేయుచున్న ప్రతి కార్యంలోనూ, ప్రతి పనిలోనూ, ప్రతి ప్రయత్నంలోనూ మీకు విజయము కలుగుతుంది. మీరు ఆశీర్వదించబడతారు. మీ ఉద్యోగంలో మీరు ఆశీర్వదింపబడతారు. మీ యొక్క విద్యలోను, మీ యొక్క వ్యాపారంలోను, వ్యవసాయంలోను, మీ యొక్క జాబులోను, అదేవిధంగా మీ యొక్క కుటుంబ పరంగాను, మీరు చేయుచున్న ప్రతి పనిలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించనై ఉన్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ సేవా జీవితము, నీ పరిచర్యలోను, నీ సేవలోను, అదేవిధంగా నీవు నీ యొక్క అప్పుల్లోను, నీ రుణములోను, నీ యొక్క ప్రతి విధములోను, నీ గర్భఫలంలోను దేవుడు నిన్ను ఆశీర్వదించనై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నేను ప్రార్థన చేస్తున్నాను. నాతో కలిసి మీరు ఏకీభవించమని అడుగుచున్నాను. ప్రార్థన. దేవా, స్తోత్రం నాయన, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు, జీవాధిపతి నీకు వందనాలు, మహోన్నతుడా నీకు స్తోత్రం నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి, ఈ యొక్క లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ ద్వారా నుంచి మేము ప్రార్థన చేయుచుండగా నా తండ్రి, ఆయా మా ప్రార్థన మీరు వినమని అడుగుచున్నాను. ఆయా యొక్క ఉదయకాల సమయంలో మీరు చక్కటి వాగ్దానంతో మీరు మాతో మాట్లాడారు మా ప్రభువా. నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించునై ఉన్నారని మీరు చెప్పారు. ఆయా మా ప్రియ బిడ్డలు నా తండ్రి, వారి జీవితంలో నా తండ్రి ఏ కార్యములు, ఏ పని చేస్తున్నారో, ఏ కార్యమును తలపెట్టి ఉన్నారో, ఏ ప్రయత్నాలు చేస్తున్నారో మా ప్రభువా, వారి జీవితంలో మీ యొక్క ఆశీర్వాదాన్ని వారికి ఇవ్వమని అడుగుచున్నాను. మీ యొక్క దీవెన వారికి కలగచేయమని అడుగుచున్నాను. అయా నీ యొక్క కృపను వారికి కలగచేయమని అడుగుచున్నాను. అయా ఇంతవరకు వారి జీవితంలో నా తండ్రి ఏ కార్యము తలపెట్టినా నా తండ్రి, ఏ యొక్క పని చేసినా, ఏ ప్రయత్నం చేసినా నా తండ్రి విఫలమయ్యారో నా తండ్రి, అయా వారికి వ్యతిరేకంగా ఇప్పుడు వరకు కలిగే మా ప్రభువా సాతాను కలిగించిందో యేసు నామములో నా తండ్రి, సాతాను బంధకాల నుంచి యేసు నామములో విడుదల దయచే. ఆయా స్తోత్రం నాయన. ఆయా నీ ప్రియ బిడ్డలకి నా తండ్రి ఆశీర్వాదానికి రానికుండా అడ్డుపడుతున్నా ఆయా ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ సమూహములతో పోరాడుటకు నా తండ్రి నీ కృపను దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. ఆయా నీ ప్రియ బిడ్డలకి నీ ఆశీర్వాదము, నీ దీవెన, ఆయా నీ యొక్క కృపను దయచేయమని అడుగుచున్నాను. వారు చేయుచున్న ప్రతి కార్యంలోనూ, వారి జీవితంలోనూ, ఆయా వారి యొక్క ప్రయత్నాల్లోనూ, ఆయా వారు చేయుచున్న ప్రతి పనిలోనూ ఆశీర్వాదంగా ఉండుటకు కృపను దయచేయండి. మీరు ఆశీర్వదిస్తే ఆశీర్వదింపబడేవారమి, మీరు దీవిస్తే దీవించబడేవారమి. అయా మీరు ప్రేమ చూపితే చాలు మా ప్రభువా, మా ప్రియ బిడ్డల మీద మా ప్రభువా. అయా నీ బిడ్డల మీద మీ యొక్క ఆశీర్వాదాన్ని కుమ్మరించమని అడుగుచున్నాను. అయా స్తోత్రం నాయన. విద్య పరంగాను ఆశీర్వదించండి.
ఆయా చదువు పరంగా విద్య పరంగా ఆరోగ్యపరంగా నా తండ్రి, అదేవిధంగా నా తండ్రి ఆయా వ్యాపార పరంగా ఆర్థికంగాను మానసికంగాను ఆయా ఆధ్యాత్మికంగాను వారిని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా. ఎంతమంది నా తండ్రి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయా పిల్లలు నా తండ్రి లేకుండా బాధపడుచున్నారు, ఆయా ఎంతమంది నా తండ్రి పిల్లల కోసము ప్రయత్నం చేస్తున్నారు నా తండ్రి. యేసు నామములో ఈ ప్రార్థన ఎంతమంది వింటున్నారో మా ప్రభువా, ఆయా పిల్లలు లేనటువంటి వారికి ఈ యొక్క ప్రార్థన వినుచున్నప్పుడే పరిశుద్ధాత్మ దేవా ఆయా వారు నా తండ్రి వారి యొక్క గర్భాలను మీరు తాకమని అడుగుచున్నానయా. వారి ప్రయత్నము సఫలమవుటకు కృపను దయచేయండి. వారి ప్రయత్నాన్ని మీరు ఆశీర్వదించండి అయ్యా. వారు చేస్తున్న ప్రతి కార్యాన్ని మీరు దీవించండి మా ప్రభువా. వారు చేస్తున్న ప్రతి పనిలోనూ మీ యొక్క కృపను దయచేయమని అడుగుచున్నాను ఆయా. వారు వెళ్ళుచున్న ప్రతి మార్గంలోనూ నా తండ్రి ఆయా నీ తోడును దయచేయండి నా తండ్రి. ఎంతమంది ప్రార్థన ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని ఆయా ఈ వాగ్దానము రిసీవ్ చేసుకుంటున్నారో మా ప్రభువా, వింటున్నారో వినబోతున్నారో యేసు నామములో ఆయా వారి జీవితం మీద, వారి జీవితాల మీద, వారి కుటుంబాల మీద, వారి పిల్లల మీద నీ ఆశీర్వాదము మెండుగా దయచేయమని అడుగుచున్నాను ఆయా. స్తోత్రం నాయన. సాతాను బంధకాల నుంచి యేసు నామములో విడుదల, చీకటి శక్తుల నుంచి యేసు నామములో విడుదల దయచేయమని అడుగుచున్నానయా. ప్రభువా స్తోత్రం చెల్లిస్తున్నాను. సర్వశక్తిమంతుడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయా. నీ ఆశీర్వాదానికి ఆయా మా మీద రానికుండా, నీ ఆశీర్వాదము నీ దీవెన ఆయా రానికుండా అడ్డుపడుతున్న ప్రతి దురాత్మ శక్తులను నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నానయా. స్తోత్రం నాయన. ఆయా నీ ప్రియ బిడ్డల మీద నా తండ్రి వారు చేయుచున్న ప్రతి పనిలోనూ, ప్రతి కార్యంలోనూ, ప్రతి పనిలోనూ, ప్రతి ప్రయత్నంలోనూ నా తండ్రి ఆయా సఫలము కానీకుండా, ఆయా విజయము కలగనీకుండా, ఆయా వ్యతిరేకత కలగ చేస్తున్న ప్రతి దురాత్మ శక్తిని యేసు నామములో ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు నాకు ఇచ్చిన అధికారంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నానయా. స్తోత్రం నాయన. నీ మెండైన దీవెన ఆశీర్వాదము వారు చేయుచున్న ప్రతి పనిలోను, ప్రతి ప్రయత్నంలోను, ఆయా ప్రతి కార్యంలోను, ప్రతి మార్గంలోను ఆయా నీ కృపను దయచేయండి, నీ తోడును దయచేయండి, నీ దీవెన దయచేయండి, నీ ఆశీర్వాదాన్ని దయచేయమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. నా ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఛానల్ పేరు లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ ఛానల్. ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ ఐకాన్ను మీరు ప్రెస్ చేస్తే మా యొక్క ప్రతి నోటిఫికేషను మీకు అందుతుంది. ఈ యొక్క ఛానల్ని మీ యొక్క స్నేహితులకి, మీ యొక్క బంధువులకి, మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయమని అడుగుచున్నాను. మా లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ గురించి మీరందరూ ప్రార్థన చేయమని మనవి చేస్తున్నాను. ప్రియదేవుని బిడ్డలారా, ఒకరినొకరిని పురుకొల్పుకోవటము, ఒకరినొకరిని బలపరుచుకోవటము, ఒకరి ఎడల ఒకరు ప్రేమ చూపించుకోవటము ఇదే కదండి. మా గురించి మీరు ప్రార్థన చేయండి. మీ యొక్క వాగ్దానము, ఈ ప్రార్థన అనేక మందికి షేర్ చేయండి. దేవుని యొక్క సువర్తమానము ప్రపంచానికి రీచ్ అవ్వాలని నా యొక్క గోలు. ఈ యొక్క ప్రార్థన టవర్లో నుంచి మేమందరము కలిసి ప్రార్థన చేస్తున్నాము. మీ యొక్క ప్రార్థన విన్నపాలు ఏమన్నా ఉంటే కామెంట్ రూపంలో మీరు కామెంట్ ద్వారా తెలియజేయమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. God bless you.